గుర్తుపెట్టుకో. లోపల ఎవరుంటారు? బంగారప్ప, భయానికి ఇంకో పేరు. పెద్ద పంజాని, ధైర్యానికి ఇంటి పేరు. ఆహా, ఏంది మీ అమ్మ నాయన పెట్టిన పేరేనా? మా నాన్న సెకండ్ సైడ్ పెట్టిన పేరు. బీడి మేకా మార్క, పులి తల. నా సాయిరం బిడిలే. ఈ ఊర్లో మనం ఏమి చేసినా వాడికి తెలియకుండా చేయాలి. ఒకవేళ తెలిస్తే కీర్తి శేషం అవుతాం. వాళ్ళెవరు? కీర్తి సురేష్ ఫ్రెండ్స్ లే. ఓహో, అందరం కలిసి చస్తాన్రా. అయితే తెలియకుండా చేద్దాం. జాగ్రత్త. Yes, this is the place. ఇదే సింప్లీ స్టన్నింగ్. మ్యాప్ లో ఉన్న గుడి ఇదే. నీకు కావాల్సిన ఆ 10 కోట్లు కూడా ఇందులోనే ఉన్నాయి. వినడానికి బానే ఉందబ్బా. ఈ విషయం బంగారపుకి తెలుసా? ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎంత చూసినా వెయిట్ చేయాలి. ఒక్కడు ఒక రకంగా ఉన్నారు కదరా, అందుకే వెయిట్ చేయాలి. పొద్దున్నే మొదలెట్టేసింది. ఏంటి? నువ్వు మారాలమ్మా, మారాలి. నువ్వు ఇలా మగరాయిళ్ళ ఉంటే ఎలా చెప్పమ్మా? అమ్మా, పరీక్షకు టైం అవుతోందమ్మా. సరే పదా. అయ్య బాబాయ్, దేవుడా మా అమ్మాయిని మార్చాలి. ఏంటి త్వరగా కానీ. అమ్మయ్య, బానే రాస్తుంది. దండ ప్లస్ ఆలు, దండాలు. వీడెవడు తెగ రాసేస్తున్నాడు? ఎలా ఏంటి? నేను కాదు, నువ్వు చూపించు. అది కాదు, అది చూపించు. ఓకే అయితే పిలు. ఓకేనా? ఏ త్రిపుర సుందరి, ఇది క్లాస్ రూమ్ అనుకున్నావు? ఏమనుకున్నావు? గురువు దైవంతో సమానం అమ్మా, పూజించాలి కానీ వాయించకూడదమ్మా. అమ్మమ్మమ్మ, అమ్మ త్రిపుర, నువ్వు మారాలమ్మా, మారాలి. అమ్మా, నువ్వు మారాలంటే ఏ దేవుడి దిగి రావాలో. ఈ పరశురామ క్షేత్రాన్ని క్రీస్తు శకం 1310 నుండి 1520 వరకు చోళులు, వైడింబులు, రాష్ట్రకూటులు, పాండ్యరాజులు పరిపాలించారు. చివరి తరం వారు తమ సంపాదనను శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఈ గుడి కట్టించి దీనిలో గుప్త నిధులుగా దాచారు. ఈ గుడిలో దేవుడు లేడు. చివరి రాజైన యశవంత్ బహాదూర్ వీరరాయలు తన వారసుడికి ఈ నిధుల గురించి చెప్పకుండానే యుద్ధంలో చనిపోయారు. ఆ నిధి ఈ గుడిలోనే ఎక్కడో ఉంది. మనకు దొరికిన ఈ మ్యాప్ ప్రకారంగా మనం దాన్ని రెక్కి చేసి వెతికి సొంతం చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి మాట సీరియస్ గా తీసుకో. నువ్వు వెళ్లే దారి చావు బ్రతుకుల మధ్యలో ఉంటుంది. ఈ ఊర్లో ఉండేవారు గుడిలోకి వెళ్లరు. బయట వాళ్ళని గుడి చుట్టుపక్కల కూడా రానివ్వరు. గుడి లోపలికి వెళ్ళిన వారు వెనక్కి తిరిగి రారని వాళ్ళ నమ్మకం. అలాంటిది నువ్వు లోపలికి వెళ్ళాలంటే, నిన్ను వదలాలంటే అక్కడున్న వాళ్ళందరికీ నీ మీద నమ్మకం కలగాలి. జనం భయంలో దయ్యాన్ని, పూనకంలో దేవుణ్ణి చూస్తారు. నువ్వు వేసే వేషం కూడా అలాంటిదై ఉండాలి.